హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. మార్కెట్ కొంత పాజిటివ్ ఉంటే కనుక ఈ స్టాక్స్ నుంచి ఒక 10 నుంచి 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అది డిస్కస్ చేసే ముందు మనం ప్రీవియస్ లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసిన స్టాక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేసేవో డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ వీక్లో మనం ఫస్ట్ స్టాక్ డిస్కస్ చేసింది వచ్చేసరికి ఎఫ్ఎస్ఎల్ డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో 160 నుంచి 165 రీజన్స్ మధ్యలో వెయిట్ చేసి సో యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. సో 160 నుంచి 165 రీజన్స్కి వస్తే కనుక మనం యాడ్ చేసుకోమని చెప్పాం. ఫస్ట్ స్టాక్ ఎఫ్ఎస్ఎల్. సో లాస్ట్ వీక్ ఇది కొంత సైడ్ వేసే మనకి ట్రేడ్ అయిందనమాట. సేమ్ మనం ఏదైతే చెప్పుకున్న 165 రీజన్ దగ్గరే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. సో 165 నుంచి ఆల్మోస్ట్ ఇది 172 రీజన్స్ దాకా కూడా మనకి వెళ్ళిందనమాట. ఆల్మోస్ట్ ఒక 7 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. స్మాల్ ర్యాలీ 3% అరౌండ్గా మనకి స్టాక్ అనేది ర్యాలీ అనేది ఇచ్చిందనమాట లాస్ట్ వీక్లో. సో అలాగే మనకి నెక్స్ట్ స్టాక్ మనం చెప్పుకుంది సెకండ్ స్టాక్ వచ్చేసరికి మనకి హిందూ కాపర్ గురించి చెప్పుకున్నాం. ఇది కూడా 155 నుంచి 160 రీజన్స్లో యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. సో ఇది కూడా మనకి కొంత సైడ్ వేస్లోనే ట్రేడ్ అయింది. సో 160 ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ప్రస్తుతం 167 170 లెవెల్స్ దాకా టెస్ట్ చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ 175 దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ కూడా రీటెస్ట్ చేసి సేమ్ లెవెల్స్ దగ్గర కొంత సైడ్ వేస్ అనేది ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ మనం మార్కెట్ అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉన్న మార్నింగ్ అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఈవినింగ్స్ ఏదైతే మార్కెట్ క్లోజింగ్ టైం 1.5 అవర్లో సో నిఫ్టీ బాగా పుష్ చేయడం అప్ సైడ్ ఆ విధంగా జరిగిందనమాట. సో అందువల్ల స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడం, మళ్ళీ సేమ్ మనం చెప్పుకున్న లెవెల్స్కి రావడం, మళ్ళీ కూడా సైడ్ వేస్ వెళ్ళడం. ఒకవేళ ఈ వీక్ కనుక పాజిటివ్ ఉంటే హిందీ కాపర్లో మనం 180 లెవెల్స్ దాకా కూడా ప్రీవియస్ ఏదైతే చెప్పుకున్న లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి అరౌండ్గా 5 to 6 పాయింట్స్ మాత్రమే ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో ఇది కూడా మనకి 3% అరౌండ్గా ర్యాలీ ఇచ్చింది. హెవీ ర్యాలీ అనేది ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఇవ్వలేదనమాట. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి చెప్పుకుంది బెల్ గురించి చెప్పుకున్నాం. బెల్ ఆల్మోస్ట్ 130-135 లెవెల్స్కి వచ్చిన తర్వాత యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం అనమాట. సో 126 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోమని చెప్పుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 145-146 లెవెల్స్ దాకా కూడా సో వెళ్ళిందనమాట. సో బాగా పెరిగింది స్టాక్ అనేది. సో ఆల్మోస్ట్ ఇది మనకి ఒక 10% దాకా అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ మనం చెప్పుకుంది వచ్చేసరికి బెల్ తర్వాత స్కిప్పర్ గురించి చెప్పుకున్నాం. సో ఇది పర్టికులర్ స్టాక్ మనకి 230-235 లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. ప్రస్తుతం ఈ స్టాక్ అయితే కొంత ఫాల్ అవుతుంది. సో 225 లెవెల్స్ దగ్గర అరౌండ్ ట్రేడ్ అవుతుంది. సో 5 to 6 పాయింట్స్ అరౌండ్గా మనకి లాస్లో ట్రేడ్ అవుతుంది అనమాట. కొంత డౌన్ ట్రెండ్ ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకోండి. 220 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి. ఏమైనా మండే కొంత రివర్సల్ వస్తే హోల్డ్ చేయండి, లేదా ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఓవరాల్గా మనం ఈ స్టాక్స్ చెప్పుకున్నాం. అలాగే లాస్ట్ స్టాక్ ఎన్ఎండిసి చెప్పుకున్నాం. 130-135 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోమని. ఇది కూడా ఆల్మోస్ట్ 145 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఆల్మోస్ట్ 10 పాయింట్స్ అరౌండ్గా మనకి 10 to 12 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ అనేది ఇచ్చిందనమాట. సో లాస్ట్ వీక్ చెప్పుకున్న స్టాక్స్ అన్నింటిలో కూడా సో ఎఫ్ఎస్ఎల్ 3%, హిందూ కాపర్ 3% సైడ్ వేస్ ట్రేడ్ అవుతున్నాయి. బిహెచ్ఎల్ ఆల్మోస్ట్ 10 to 12 పాయింట్స్ అరౌండ్గా ర్యాలీ ఇచ్చిందనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనకి 6 to 8% ర్యాలీ రిటర్న్స్ ఇచ్చింది. స్కిప్పర్ వచ్చేసరికి 6 పాయింట్స్ అరౌండ్ 3% లాస్లో అనేది మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఎన్ఎండిసి కూడా ఒక 10 to 12 పాయింట్స్ అరౌండ్గా ఇది కూడా మనకి ఆల్మోస్ట్ మనకి సో చూసుకుంటే కనుక ఒక 6 to 8% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఇదనమాట. అలాగే ఈ వీక్లో మనం కొన్ని స్టాక్స్ ఏవైతే కొంత ర్యాలీ ఇచ్చే స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి బిఎస్సి ఫ్రెండ్స్. బిఎస్సి ఆల్మోస్ట్ మనం 900 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తుంది. ప్రస్తుతం 1324 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. కొంత ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు. ఒకవేళ మండే ఏమైనా పడుతుంటే వెయిట్ ఫర్ 1250 లెవెల్స్, లేదు ర్యాలీ కంటిన్యూ అయ్యి 1300 పైన సస్టైన్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు, లేదా పడుతుంటే వెయిట్ ఫర్ 1250 లెవెల్స్ దగ్గర మనం బై అనేది చేసుకోవచ్చు అనమాట. మనం మినిమం సో 1380 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ టు 1450 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ పర్టికులర్ స్టాక్లో బిఎస్సిలో. సో మండే అబ్జర్వ్ చేయండి. 1300 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదు మండే ఒకవేళ పడిపోతే వెయిట్ ఫర్ 1250 లెవెల్స్. ఇక్కడ కొంత రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోండి. అప్పుడు మనం 1350, 1380, 1450 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంత సూపర్ బుల్లిష్ మోడ్లో ఉంది స్టాక్ అనేది. సో ఇది మనకి బిఎస్సి స్టాక్ గురించి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి సో రెక్ లిమిటెడ్లో మేము ఆల్రెడీ సో మొన్న ఫ్రైడే రోజు సూపర్ ప్రాఫిట్స్ అనేది ఈ పర్టికులర్ స్టాక్లో తీసుకున్నామంట. కాల్ ఆప్షన్ తీసుకున్నాం. చాలా మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నామంట. మొన్న ఎందుకు తీసుకున్నామంటే ఎగ్జాక్ట్గా రెక్ లిమిటెడ్ 250 CA ఇచ్చామన్నమాట. అది ఆ టైంలో బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినప్పుడు మేము తీసుకున్నాం అనమాట. సూపర్ ర్యాలీ ఆల్మోస్ట్ 88,000 per lot సో దాకా కూడా వెళ్ళింది. చాలామంది 16,000, 20,000, 8,000 సో ఆ విధంగా బుక్ చేశారు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూడొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఈ పర్టికులర్ స్టాక్ షార్ప్ ర్యాలీ ఇచ్చింది. మండే రోజు అబ్జర్వ్ చేయండి.
బెటర్ ఏంటి అంటే కనుక సో 250 నుంచి 260 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. ఒకవేళ మండే ఏమైనా ఫాల్ అయితే ఈ రీజన్స్ కోసం వెయిట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవడం బెటర్. లేదు కొంత ర్యాలీ కంటిన్యూ అయితే మినిమం టు మినిమం మనం సో ఈ పర్టికులర్ స్టాక్లో 300 నుంచి 320 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వితిన్ 1 to 2 వీక్స్లో. షార్ట్ ర్యాలీ కొంచెం వెయిట్ చేసి సో ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనం 240 లేదా 235 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. రెక్ లిమిటెడ్ సూపర్ పాజిటివ్ స్టాక్ ఇది. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఎఫ్సి గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సి సో బ్రేక్ అయితే రీటెస్టే మళ్ళీ కూడా పైకి వెళ్తుంది అనమాట. కొంత వాలటిలిటీ స్టాక్. ఒకవేళ ఈ స్టాక్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే సో కొంచెం లాట్ సైజ్ ఏదైతే అమౌంట్ క్యాపిటల్ తగ్గించుకొని ట్రేడ్ చేయండి. కొంత షార్ప్ ర్యాలీ కనిపించింది కాబట్టి 70 నుంచి సో 75 రీజన్ లేదా 73 నుంచి 75 రీజన్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. మండే అబ్జర్వ్ చేయండి. ఈ రీజన్లో ఒకవేళ సస్టైన్ అయ్యి కొంత పాజిటివ్ ఉంటే మనం తీసుకోవచ్చు అనమాట. 80-85 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 65 స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేయొచ్చు. ఒకవేళ ఇంకా షార్ట్ ర్యాలీ ఉంటే అప్ టు 90 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలామంది ఐఆర్ఎఫ్సిని సో 40-50 లెవెల్స్ దగ్గర హోల్డ్ చేస్తున్నారు. ఇంకా హోల్డ్ చేయడం బెటర్. ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ ఐఆర్ఎఫ్సి. సో 73 నుంచి 75 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకోండి. 80-85-90 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి. మండే కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ రేపు మండే కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ 70 బిలో ఓపెన్ వచ్చేస్తే కనుక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. రేపు కనుక మండే రోజు కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఐఆర్ఎఫ్సిలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. క్యాపిటల్ తగ్గించుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే షార్ప్ ర్యాలీ కనిపించింది స్టాక్లో. 50 నుంచి 77 అంటే చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ 40-50% ప్రాఫిట్ అనేది ఇచ్చింది కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. 65 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట స్టాక్ని. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎన్టీపీసీ. ఎన్టీపీసీలో కూడా సో చాలా షార్ప్ ర్యాలీ కనిపించిన తర్వాత పడ్డానికి ట్రై చేసి 230 లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని సో మళ్ళీ కూడా రివర్సల్ వచ్చిందనమాట. సో అబ్జర్వ్ చేయండి. 230 నుంచి 235 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. మినిమం 250 లెవెల్స్. సో ఇలాంటి ఎన్టీపీసీ ఇటువంటి స్టాక్స్ హెవీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. స్మాల్ రిటర్న్స్ లైక్ 8-10% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 250-260 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వీక్లో. అబ్జర్వ్ చేయండి. మండే ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో బై చేయడానికి ట్రై చేయండి. కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. 250-260 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఎన్టీపీసీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్ ఫ్రెండ్స్. సో మెజ్డాక్లో సో ప్రీవియస్ ఏదైతే 2000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందో ఆ రీజన్ అనేది మొన్న బ్రేక్ అయిందనమాట. బ్రేక్ అయ్యి నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయింది. సో దీంట్లో మేము ఇంట్రాడేలో కూడా చాలా మంచి ఆల్మోస్ట్ 12% రిటర్న్స్ అనేది మొన్న ఫ్రైడే రోజు తీసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ చాలా మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో కొంత పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ మండే రోజు పడుతుంటే వెయిట్ ఫర్ 2000 to 2100 లెవెల్స్ మధ్యలో వెయిట్ చేయండి. లేదు మండే కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా 2500 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 2650 అప్ టు 2700 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్లో. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 1850 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 2000 నుంచి 2100 బిలో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రీజన్లో యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ పడుతుంటే ఈ రీజన్లో వెయిట్ చేసి యాడ్ చేయండి. మండే రోజు కొంత పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకొని 2500 మినిమం టార్గెట్ మనం ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మెజ్డాక్ గురించి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్ ఈ వీక్ కోసం 5 స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ బిఎస్సి సూపర్ పాజిటివ్ ఉంది. సెకండ్ వన్ రెక్ లిమిటెడ్ మంచి బ్రేక్అవుట్ వచ్చింది. కొంత వెయిట్ చేసి 250-260 లెవెల్స్ మధ్యలో యాడ్ చేసుకోవడం బెటర్. థర్డ్ వన్ ఐఆర్ఎఫ్సి. దీన్ని 73 నుంచి 75 రీజన్స్ మధ్యలో మండే కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకొని పడుతుంటే సో అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎన్టీపీసీ అనమాట. ఎన్టీపీసీ 230 నుంచి 235 రీజన్స్ మధ్యలో యాడ్ చేసుకుని 250-260 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్ అనమాట. 2000 నుంచి 2100 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1850 స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో 2500 అప్ టు 2700 లెవెల్స్ దాకా ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్. అలాగే మీకు ఈక్విటీ ఇంట్రాడే కానీ ఆప్షన్స్ కానీ లేకపోతే ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ విత్ ఎగ్జాక్ట్ స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్స్ కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి. ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే. అలాగే మీరు కనుక సో ఏ విధంగా నేను బ్రేక్అవుట్ స్టాక్స్ని సో సెలెక్ట్ చేస్తున్నాను, అలాగే ఏ విధంగా ఈక్విటీలో పర్ డేకి 10-12% ఇస్తున్నాను అనేది మీకు కావాలనుకుంటే నేర్చుకుందాం అనుకుంటే మన కోర్స్ అనేది కింద యాప్ అనేది లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. సెసి వెల్త్ క్రియేటర్ యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందన్నమాట. అలాగే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈక్విటీలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వెరీ బేసిక్ మీకు ఈక్విటీ ఫ్రమ్ వెరీ బేసిక్స్ లైక్ స్టాక్ మార్కెట్
మార్కెట్స్ బేసిక్స్ నుంచి కూడా అడ్వాన్స్డ్ లెవెల్స్ దాకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈక్విటీలో స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీస్ తీసుకోవాలి, స్టాప్ లాసెస్ ఏ విధంగా పెట్టుకోవాలి. సో అలాగే నేను పర్టికులర్గా యూజ్ చేసే బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, కొన్ని ఇండికేటర్స్, అలాగే షార్ట్ టర్మ్కి ఏ విధంగా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా బ్రేక్అవుట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే లాంగ్ టర్మ్కి ఫండమెంటల్స్ బాగున్న మల్టీబ్యాగర్ స్టాక్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అన్నీ కూడా ఈక్విటీ కోర్సులో కవర్ అవుతాయి అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఒకవేళ మీరు ఈక్విటీ కొంత నాలెడ్జ్ ఉండి నేను ఆప్షన్ బయింగ్ పర్సనల్గా చేస్తున్నాను అనుకుంటే ఆప్షన్ బయింగ్ కోర్స్ కూడా ఉందన్నమాట. ఆప్షన్ బయింగ్లో నేను పర్సనల్గా ఏ విధంగా ట్రేడ్ చేస్తాను, ఎటువంటి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, కంప్లీట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. సో అలాగే యాక్యురసీ లెవెల్స్ని ఏ విధంగా పెంచుకోవాలనేది కూడా సో ఈ కోర్సులో చెప్పడం జరుగుతుంది. ఏ స్ట్రైక్ ప్రైజెస్ తీసుకోవాలి, ఏ రోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఫ్రైడే రోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎక్స్పైరీ రోజు ఏ విధంగా ట్రేడ్ చేయాలి. సో అవన్నీ కూడా హీరో జీరో ట్రేడ్స్ అవన్నీ కూడా ఆప్షన్ బయింగ్ కోర్సులో మీకు కవర్ అవుతాయి అనమాట. అలాగే ఫుల్ కోర్స్ కూడా ఉంది. ఫుల్ కోర్సులో ఈక్విటీ, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, ఫ్యూచర్స్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి పూర్తి ఏదైతే అడ్వాన్స్డ్ లెవెల్స్ దాకా కూడా మనకి కోర్సులో కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫుల్ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఫ్రీయే. జస్ట్ డౌన్లోడ్ ద యాప్. మన యాప్ ఏ విధంగా ఉంది ఇంటర్ఫేస్ చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లెర్న్ చేద్దాం అనుకుంటే కోర్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.